My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు.
కళ్ళు మూసాక ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్
మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cicero with you now. సిషారో మాస్టర్ మనతో ఉన్నారు. సిషారో మాస్టర్ కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ,
అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Yes, Masters. Today, to feel complete bliss in us, we shall move to the Ananda Loka. మనమందరము మనలో పూర్తిగా ఆనందాన్ని నింపుకొని ఆనంద లోకానికి వెళదాం. We all are connected with each other. మనమందరము ఒక్కటిగా కలిశాము. And now we are moving towards Ananda Loka. మనమందరము ఆనంద లోకానికి వెళ్తున్నాం. We are moving at a faster pace. మనందరము అత్యంత వేగంగా వెళ్తున్నాం. We are moving through the portals. మనం పోర్టల్స్ను దాటుకుని వెళ్తున్నాం. And we are moving towards Ananda Loka. ఆనంద లోకం వైపు వెళ్తున్నాం. Yes, Masters, you have entered the Ananda Loka. మనం ఆనంద లోకంలోకి ప్రవేశించాము. The Masters of Ananda Loka are welcoming us. ఆనంద లోకంలోని మాస్టర్స్ అందరూ మనల్ని అందరికీ స్వాగతం పలుకుతున్నారు. Yes, Master. Narada Mahamuni is the in charge of Ananda Loka. ఆనంద లోకానికి అధిపతి నారద మహాముని. And with him, you all are meditating now. మనమందరము నారద మహామునికి, ఆ లోకానికి, ఆ లోకంలో ఉన్న మాస్టర్స్ అందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని ఆ లోకంలో మనమందరము ధ్యానం చేస్తున్నాము. Yes, Masters. The Ananda Loka Masters are releasing the orange energies. The orange energies are passing through the Sahasrara, my dear Masters. ఆనంద లోకంలోని మాస్టర్లు ఆరెంజ్ ఎనర్జీని విడుదల చేస్తున్నారు. ఆ ఎనర్జీ మన సహస్రాల ద్వారా మనందరిలో ప్రవేశిస్తున్నది. It has passed through all the chakras. ఈ ఎనర్జీ అన్ని చక్రాలలో ప్రవేశిస్తున్నది. It touched the cells of the cellular system. కణ వ్యవస్థలోని సకల కణాలలో ప్రవేశిస్తున్నది. Yes. By filling the orange energy into each and every cells of your body, my dear Masters. మన దేహంలోని సకల కణాలలో ఈ ఆరెంజ్ ఎనర్జీ నిండిపోయినది. Yes, Masters. Here we can know about 3 J's today. ఈరోజు మనం 3 జేస్ గురించి తెలుసుకున్నాం. Just, joy and journey. జస్ట్, జాయ్ అండ్ జర్నీ. Yes, Masters. You should be always
in happiness, and your words should be always complete, filled with jokes. That means, I mean to say that every words should make others to laugh, just like laughing Buddhas. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు జోక్స్ అంటే మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు నవ్వాలి, ఒక లాఫింగ్ బుద్ధ లాగా నవ్వుతూ ఉండాలి. అలా మనం మాట్లాడాలి. And this is just for your physical body, my dear master. ఇదే భౌతిక దేహానికి జస్ట్ అంటే ఆనందం. And when you are in this state of being, then your mind is in always joyous state. That is, the joy is for your mind, masters. ఎప్పుడైతే మనం భౌతిక దేహంతో ఇలా ఆనందంగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఆనందం అందిస్తామో అప్పుడు మనసు ఎంజాయ్ చేస్తుంది. ఇదే జాయ్ అంటే, మనసుకు సంబంధించింది జాయ్. And when you are in a joyous state, then you will be doing journey from outer world to inner world. That is the real source of you, masters. మనం ఎప్పుడైతే ఈ మనసుకు సంబంధించిన ఈ ఎంజాయ్మెంట్లో ఉంటామో అప్పుడు మనం సోర్స్కు చేరుకుంటాము. That is, journey is for your soul, my dear masters. మన ప్రయాణం అనేది, జర్నీ అంటే ప్రయాణము ఆత్మకు, మనసు నుండి ఆత్మ వైపు ప్రయాణం. From physical world to unseen world. భౌతికమైన ప్రపంచం నుండి కనిపించని ప్రపంచం వైపు మన ప్రయాణం. And this is what the soul means. ఆత్మ అంటే ఇదే, కనిపించని ప్రపంచం. Yes, the travel of the soul substance from the seen world to unseen world is soul. మనం ఈ కనిపించే ప్రపంచం నుండి కనిపించని ప్రపంచం వైపు ప్రయాణమే సోల్ జర్నీ, ఆత్మ ప్రయాణం. Yes, and when you are just from your body, you will be joy from your mind, and you start doing journey from your soul, from seen world to unseen world, my dear masters. మనం ఎప్పుడైతే ఈ శరీరానికి సంబంధించిన ఆనందంగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉంటామో అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఒక ఎంజాయ్మెంట్, ఆనంద స్థితిలో ఉంటూ అక్కడి నుండి మన ఆత్మ ప్రయాణం, కనిపించే ప్రపంచం నుండి కనిపించని ప్రపంచానికి మన ప్రయాణం కొనసాగుతుంది. Yes, masters. By giving gratitude to the masters of the Ananda Loka, you are now moving into the space now. మనం ఆనందలోకంలోనే నారద మహాముని, ఆ లోకంలోని మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని మనం అక్కడి నుండి ప్రయాణం అవుతున్నాము.
Yes, Masters, you are moving at a faster pace towards portals. అత్యంత వేగం పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. After passing through the portals, you are moving towards Earth planet. మనం పోర్టల్స్ దాటుకుని భూలోకం వైపు వెళ్తున్నాం. And you have entered the Earth planet. భూలోకంలో ప్రవేశించడం జరిగింది. You have entered your physical body. మనమందరం మన భౌతిక శరీరంలో ప్రవేశించాం. Yes, Masters, the journey towards Anandaloka has been completed. ఆనందలోకానికి సంబంధించిన ప్రయాణం పూర్తయినది. Yes, Master. If anyone wants to share experience or interact with me, then go ahead, Masters. ఎవరైనా అనుభవం పంచుకోవాలనుకున్నా, ఏదైనా అడగాలనుకున్నా వెంటనే అడగండి. Hello, Master. Actually, when we have entered into the Anandaloka, I felt nothing, Master. Just nothing. I was I felt why. I asked myself. I could see a way over there, but when we are into that loka, I didn't feel anything, any feel of that energies. I just waited for a moment and I asked, why am I not feeling anything, not getting filled with the energies of this loka? Is there eligibility? Is there any eligibility for being here? Or I've been asking the questions. The masters over there smiled, and one of the masters came to me. I just stepped a bit backward, just a step. He has come to me and I was very nervous. Why all this is happening to me? I just asked him. I could see all my group members being together and receiving energies. Why am I unable to enter and connect to them? I could see all of us, Master, but I couldn't enter into that connectivity. I felt like very sad and very bad. Why? The Master who has come to me asked me to look at him deeply. When I have seen, I could see the energies outside him. But when I have seen into deeper, inner, I could see the struggles and the war that soul has undergone to be a master here. No one noticed. How did you then? The energies from here are already not with you, but in you. Why do you again want to put on these on you? Then what should I do? Was the question raised. Go deeper. Go in the path showed. I asked, what does that lead to? It leads to a path of struggles. It leads a path of learning, a path of joining, a path of filling or fulfilling, a path of arising, a path of light, a path of happiness. That is what is here now. Everyone needs it, but only few want to know how to lead to it. It is necessary not only for one world. For each and every world we reach, we need to know about how are you here, so that if at all we can able to know the path, then no obstacles can stop you. The energies enter into your inner, piercing into you and permanently connected. Then the light and the energies that emit from you will show a path of the way to each and every one who are eagerly waiting with thirst of knowledge and arising, who are under your conscious. Master Cesaro has shown this way from his inner when we went to world Asma. The masters, they were wondered of his consciousness and were in a trance of his energies and were ready to reach the universe as the path shown by the Master Cesaro. This was the message, Master. Thank you so much. The masters of world Asma, actually, they were filled with happiness. I could see that. And then actually our process has started and I've been into our process. But after this Anandaloka, they have just told me how actually that master has connected each and every soul through him. Thank you so much, Master. Yes,
And this is real journey. And every soul has to do this journey. That's why today's wisdom is journey is for soul. The journey of struggles, the journey to make others to ascend, the journey to take others to heights where you are moving, the journey, the joining the others, the journey towards filling happiness in others, the journey to bring a happiness in others. All this journey, this soul has to do it. And at that time, you reach a state of oneness. This is what every soul on earth has to do, Master. యాక్చువల్గా మనమంతా ఆనందలోకానికి వెళ్ళాం మాస్టర్స్. ఆనందలోకానికి చేరుకోగానే అక్కడ ఏమీ తెలియలేదు. అక్కడ ఉన్న శక్తి, అక్కడ ఉన్న స్పర్శ ఏమీ నాకు తెలియలేదు. ఎందుకు అని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. వారు అక్కడి నుంచి ఒక దారి చూపించారు. కానీ నేను ఒక్క సెకండ్ నేను వెయిట్ చేశాను. ఎందుకు అంటే కనీసం నేను ఈ లోకంలోని ఎనర్జీస్ని కూడా ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు ఈ ఎనర్జీస్ని నేను నా లోపల ఫీల్ చేసుకోలేకపోతున్నాను? ఎందుకు? ఇక్కడికి రావడానికి అర్హత అన్నది ఉంటుందా అని నేను ప్రశ్నలు వేసుకుంటే అక్కడ ఉన్న మాస్టర్స్ నవ్వారు. ఒక్క మాస్టర్ నా దగ్గరికి ముందుకు వస్తున్నారు. సో నేను కాస్త నర్వస్ అయ్యి ఒక్క అడుగు వెనక్కి వేశాను. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? నేను అందరినీ చూడగలుగుతున్నాను. మన గ్రూప్లో అందరూ ఉన్నారు, వారు కనెక్ట్ అవుతున్నారు. వారు చెప్పినట్లు ఆరెంజ్ ఎనర్జీస్ అనేది ఎంటర్ అవుతుంది బాడీలోకి, వాళ్ళ సోల్స్లోకి. సో అందరికీ ప్రాసెస్ జరుగుతుంది, నాకెందుకు జరగట్లేదు? నాకు చాలా బాధేసింది. సో ఎందుకు నేను వాళ్ళతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను కనీసం అని నేను ప్రశ్న వేయడం జరిగింది. ఎవరైతే మాస్టర్ నా దగ్గరకు వచ్చారో నన్ను చూడు అన్నారు. చూశాను, పుష్కలంగా ఉన్న శక్తిని చూశాను. డీపర్ లోపలికి చూడు అన్నారు. చాలా శక్తిని బయట నింపుకున్నారు. కానీ లోపల తాను తాను ఎలా పాటుపడ్డాడో, ఎలా యుద్ధం చేశారో తనతో తాను, తన చుట్టూ తాను, ఏ విధంగా తను ఎలాంటి అబ్స్టకల్స్ని దాటుకొని వచ్చాడో, ఈ విధంగా మొత్తం నాకే కనపడడం జరిగింది. ఎవరికీ కనిపించలేదు, మరి నీకెలా కనిపించింది అని అడిగా. నేను సైలెంట్గా ఉన్నాను. ఇక్కడ ఎనర్జీస్ నీతో లేవు, నీ లోపల ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ నీ మీదకి పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాను. మరి నేను ఏం చేయమంటాను అని అడిగాను. డీపర్, ఇంకా లోతులోకి వెళ్ళు, అక్కడ నీకు కనిపిస్తున్న దారిలోకి వెళ్ళు. అది ఏమిటికి లీడ్ అవుతుంది అని నేను అడిగాను. అడిగితే అది ఇక్కడ వరకు లేకపోతే ఏ లోకమైనా కూడా ఎలాంటి స్ట్రగుల్స్ మనకు వస్తుంది, ఎలాంటి ఆటంకాలు వస్తుంది, ఎలాంటివి మనం నేర్చుకోవాలి, ఏ విధంగా మనం మన లోపల శక్తిని పూర్తిగా నింపుకోగలగాలి పరిపూర్ణత్వంతో, ఎలా మనం ఎదగగలగాలి, ఎలా మనం కాంతి యొక్క దారిని తెలుసుకోగలగాలి, ఎలా మనం మనలో హ్యాపీనెస్, సంతోషాన్ని నింపుకోగలగాలి, ఇవి అన్నీ నీకు ఇక్కడ కనిపిస్తాయి అని చెప్పారు. ప్రతి ఒక్క సోల్, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. కొందరు మాత్రమే అక్కడికి చేరగలుగుతున్నారు. అలా కాదు, ప్రతి ఒక్కరూ ఏ లోకానికైతే మనం వెళ్తామో ఆ లోపల ఉన్న డీపర్, ఆ లోపలికి అంటే ఆ లోకానికి మనం ఎలా వచ్చాము, ఏమి, ఎందుకు అన్న దాన్ని పూర్తిగా మనం తెలుసుకోగలిగితే ఏం జరుగుతుంది? ఎటువంటి అబ్స్టకల్ కానీ మిమ్మల్ని ఆపలేదు. ఆ శక్తులు అన్నవి మన లోపల అంతరంగంలోకి, మన లోపలికి చేరుకుంటుంది. ఎలా అంటే దూసుకుపోతుంది లోపలికి.
ఎలా అంటే మనం ఎక్కడ ఉన్నా ఆ యొక్క ఎనర్జీతో ఆ యొక్క వరల్డ్తో ఇప్పటికీ కనెక్ట్ అయి ఉంటాం. అప్పుడు మన నుంచి వచ్చే శక్తి, మన నుంచి వస్తున్న కాంతి, ఎవరైతే వాళ్ళ యొక్క ఎదుగుదల మరియు జ్ఞానం యొక్క తృష్ణతో ఉంటారో మన కాన్షియస్లో, వారి అందరూ కూడా అరైజ్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఇదే జరిగింది మాస్టర్స్. యాక్చువల్గా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆస్మా వరల్డ్లోని మాస్టర్స్ అందరూ, ఆ లీడింగ్ సోల్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు ఏమి అని నేను అడిగాను. బట్ మనకి ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనేసి ఇక్కడికి వచ్చేసాం, ఈ వరల్డ్ లోకల్కి. అప్పుడు ఇదంతా అయ్యాక వాళ్ళు చెప్పారు, మాస్టర్ సెసారో తన లోపల నుంచి ఈ దారులను చూపించారు అక్కడున్న సోల్స్కి, అక్కడున్న మాస్టర్స్కి. మాస్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు ఆయన యొక్క చైతన్యానికి, ఆయన యొక్క శక్తికి. ఆ మైమర్చిపోయారు ఆయన యొక్క చైతన్యంలో మైమర్చిపోయి అక్కడి నుంచి వారికి కనిపిస్తున్న దారి ఎలా విశ్వానికి కనెక్ట్ అవుతుంది, వారు ఎలా వెళ్ళాలి, ఎంతటి శక్తి ఉంది, ఎంతటి అద్భుతాన్ని ఉంది అని వారు ఒక మెస్మరైజింగ్ స్టేట్లో ఉండిపోయారు మాస్టర్స్ సెసారో గారు నిన్న ఈ అద్భుతాన్ని ఆస్మా లోకంలో సృష్టించారు మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Yes. Yes, masters. And you are unique souls, and all the spiritual creators are filled with a very high vibratory frequencies. And you all can ascend every lower dimensions. Now, today we are moving to the Nagaloka. We are ascending this loka today. My dear masters, spiritual creators, you all are with me, and we are now moving to the Nagaloka. మనమందరము సిసారో మాస్టర్తో కలిసి నాగలోకానికి వెళ్తున్నాము. Yes. The master from this Nagaloka, Saumya master, start interacting with your loka. మనం నాగలోకంలోని మాస్టర్స్తో ఉన్నాం. వారందరికీ కూడా మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Master, Cicero Master, before you announced that we are going to Nagaloka, Vasuki Master came in front of me and she is taking me to that Loka. All the snakes were along with me and I am in journey with that. Then you announced that we are going to Nagaloka. When I closed my eyes and I was observing there, Vasuki Master is trying to tell something to me. yes, listen what she wants to communicate. With the conscious of Cicero, now you are listening it. Thank you for all your energies, for ascending us. We are very thankful
We are very grateful to Cicero Master and Patri Sir. We are unable to express our happiness and you take a major role in ascending us, and thank you for this. I want to tell you something, Soumya. Go deeper into your inner. It's my suggestion. It's the message given by Vasuki Master. Yes, now we are placing the astral pyramids filled with crystals created by the conscious of Patanjali on Vasuki. Master, I am seeing all the spiritual creators groups. Here, all the members are there with the Vasuki Master, and the Vasuki Master is giving energies. And I am seeing the pyramid on the head of all the members. And that pyramid is in golden color. And this pyramid is for completely ascending by the lower dimensions and to reach to the oneness of the universe. Yes, the complete Nagaloka has been ascended right now, and it has complete clarity towards the oneness and towards the universal law. And all that golden pyramids, which are on the head of all the spiritual creators, have been transformed into a blue energy, and the blue energy has been sucked by that Vasuki Master. After sucking that blue energy, the snake increased its size about 10 times, and it's showing its gratitude towards us. Also with us, the energy of Viran planets is there. Yes, masters. Now, with a fraction of seconds, you will be pulled out to the Earth planet. All the spiritual creators will pulled off to the Earth planet. Yes, you have done a great job, all the spiritual creators. Now you are moving to the Earth planet. మనమందరము భూలోకానికి ఒక్కసారిగా లాగబడ్డాము. అక్కడి నుంచి విరాట్ ప్లానెట్ మాస్టర్స్ ఒక ఎనర్జీతో ఆ మాస్టర్స్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Yes, Master Soumya, Sir, your role has been completed, for which you have taken birth on this Earth planet from Nagaloka has been completed. Now you as a Arthurian should work for the oneness of the universe. thank you so much, Master, for my work completion. Now I'll work only for the universal oneness. సిసారో మాస్టర్ స్నేక్ వరల్డ్కి కనెక్ట్ చేయాలి అని ఎప్పుడైతే అన్నారో,
దానికి ఒక 5 సెకండ్స్ ముందు వాసుకి మాస్టర్ నా ముందర వచ్చి నన్ను గట్టిగా కిస్ చేసి పద నా లోకానికి పద, నేను తీసుకెళ్తాను పద అని వెళ్తుండగా ఆ జర్నీ మధ్యలోనే సార్ అనౌన్స్ చేశారు, సౌమ్య యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద స్నేక్ వరల్డ్. నాకు అది విని చాలా ఆశ్చర్యమైంది. నేను ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, సార్కి తెలిసిపోయింది, సార్ అనౌన్స్ చేశారు అని. సో ఆ లోకానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాసుకి మాస్టర్ అలాంగ్ విత్ అదర్ స్నేక్స్ అన్నీ ఉన్నాయి. మన స్పిరిచువల్ క్రియేటర్స్ గ్రూప్ మెంబర్స్ అందరు కూడా అక్కడ ఉన్నారు. నాకు వాసుకి మాస్టర్ ప్లస్ మిగతా స్నేక్స్ అంతా గ్రాటిట్యూడ్ని అంటే వాళ్ళ ఆనందాన్ని తెలియజేశారు. ఎవరికి? సిసరో మాస్టర్కి, మహర్షి పత్రి సార్కి, మన స్పిరిచువల్ క్రియేటర్స్ గ్రూప్స్ అందరికీ థ్యాంక్ఫుల్, చాలా జాయ్ఫుల్గా, చాలా ఆనందంగా వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అలా చేస్తూ వాసుకి మాస్టర్ నాకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది, సౌమ్య ఇంకా నువ్వు నీ ఇన్నర్కి కనెక్ట్ అవ్వాలి, నువ్వు ఇన్నర్లోకి ట్రావెల్ చేయాలి. ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాసుకి మాస్టర్ పైన ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో నాకు స్పిరిచువల్ క్రియేటర్స్ గ్రూప్ అంతా వాసుకి మాస్టర్ ముందు ఉన్నట్టు కనిపించింది. సో అందరి తలపైన ఒక గోల్డెన్ పిరమిడ్ అనేది సృష్టించబడింది. ఆ గోల్డెన్ పిరమిడ్ లోని ఎనర్జీస్ అంటే మనలోని ఎనర్జీస్ అంతా వాసుకి మాస్టర్ ఒక బ్లూ ఫామ్ లో సక్ చేయడం జరిగింది. సో అది ఎప్పుడైతే సక్ చేసిందో ఆ వాసుకి మాస్టర్ హైట్ అనేది 10 times అనేది గ్రో అయిపోయింది. చాలా పెద్ద స్నేక్ లాగా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాసుకి మాస్టర్ తన గ్రాటిట్యూడ్ని మనకి మళ్ళీ తెలుపుకుంది. దీంతో ఈ టైంలో విరాన్ ప్లానెట్ నుంచి మనకి ఎనర్జీస్ అనేది ఇవ్వబడింది. ఇమీడియట్గా ఆ ఎనర్జీస్తో మనం ఆ స్నేక్ వరల్డ్ నుంచి అర్త్కి రావడం జరిగింది. Thank you so much, Master. And there is no negative in this loka, and they are just waiting for the guidance and the energies to ascend, and they need a track, and they need a wisdom, and they need a higher energies to show and to shower on him on total loka and total masters. And this has happened today with the help of Viran Loka and Viran planet, and with the conscious of Patrishi and the spiritual creators. It has been showered a lot of energy on Nagaloka, and with that the Nagaloka ascended totally and are ready for movement and ready for the joining hands to move towards oneness of the universe. Yes, Master. Vasuki Master is telling the same thing. Now we are ready to support you in any way. We will be always ready. Okay, thank you, Masters. I'm out of my consciousness. సిసరో మాస్టర్కు మన అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనం గట్టిగా ఒకసారి పలుకుదాం. We are all one.